రేషన్ బియ్యంతో తన వియ్యంకుడికి సంబంధాలున్నాయంటూ వస్తున్న వార్తలపై మంత్రి పయ్యావుల కేశవ్ క్లారిటీ ఇచ్చారు. చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారాయన. రేషన్ బియ్యంతో తన వియ్యంకుడి వ్యాపారానికి సంబంధం లేదని తెలిపారు. 3 తరాలుగా వాళ్లు బాయిల్డ్ రైస్ ఎగుమతి చేస్తున్నారని, ఇప్పుడు తనతో బియ్యం వ్యాపారం చేయట్లేదని తెలిపారు. పేర్ని నాని, అంబటి రాంబాబుకు అనుమానం ఉంటే చెక్ చేసుకోవచ్చని తెలిపారు. చెక్ పోస్ట్ పెట్టుకుని ప్రతి బ్యాగ్ తనిఖీ చేసుకోవాలని సూచించారు. చెక్ పోస్ట్ పెట్టుకుంటానంటే కుర్చీ, టెంట్ నేనే ఏర్పాటు చేస్తానని వ్యాఖ్యానించారు మంత్రి పయ్యావుల. రేషన్ బియ్యంతో తన వియ్యంకుడికి సంబంధాలున్నాయంటూ వస్తున్న వార్తలపై మంత్రి పయ్యావుల కేశవ్ క్లారిటీ ఇచ్చారు. చిట్చాట్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యంతో తన వియ్యంకుడి వ్యాపారానికి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. 3 తరాలుగా వాళ్లు బాయిల్డ్ రైస్ ఎగుమతి చేస్తున్నారని, ఇప్పుడు తనతో బియ్యం వ్యాపారం చేయట్లేదని తెలిపారు. పేర్ని నాని, అంబటి రాంబాబుకు అనుమానం ఉంటే చెక్ చేసుకోవచ్చని తెలిపారు. చెక్ పోస్ట్ పెట్టుకుని ప్రతి బ్యాగ్ ని తనిఖీ చేసుకోవాలని సూచించారు. చెక్ పోస్ట్ పెట్టుకుంటానంటే అటు కుర్చీ, ఇటు టెంట్ నేనే ఏర్పాటు చేస్తానని వ్యాఖ్యానించారు మంత్రి పయ్యావుల కేశవ్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీ పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి ఏదైతే వైసీపీ నేతలు తన వియ్యంకుడు గురించి విమర్శలు చేస్తున్నారు, దానిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. ఎందుకంటే తన వియ్యంకుడు 3 తరాల నుంచి బియ్యం వ్యాపారం చేస్తున్నారని, అదేవిధంగా పీడిఎస్ బియ్యం వాళ్ళు చేయరు, వేరే రాష్ట్రాలకు ఎగుమతి, దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. కానీ ఉద్దేశపూర్వకంగా రాజకీయ కోణాలతో తన వియ్యంకుడిని పేరు బయటికి తీసుకురావడం పట్ల పయ్యావుల కేశవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 3 తరాలుగా మా వియ్యంకుడు బాయిల్డ్ రైస్ ఎగుమతి చేస్తున్నారు. ఎవరికైనా అనుమానం ఉంటే చెక్ పోస్ట్ పెట్టి ప్రతి బ్యాగ్ తనిఖీ చేసుకోవచ్చు. చెక్ పోస్ట్ పెట్టుకుంటానంటే కుర్చీ, టెంట్ కూడా నేనే ఏర్పాటు చేస్తానని తీవ్ర వ్యాఖ్యలు అయితే పయ్యావుల కేశవ్ చేశారు. రేషన్ బియ్యంతో నా వియ్యంకుడికి వ్యాపారానికి సంబంధం లేదు. ధాన్యం కొనుగోలు చేసి ఫ్యాక్టరీలో మిల్లింగ్ చేసుకుని ఎగుమతి చేస్తూ ఉంటారు. వారు భారతదేశంలోనే అతి కొద్ది మంది వ్యాపారస్తుల్లోనే పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. అటువంటి వారిని ఈ విధంగా దుష్ప్రచారం చేయటం మంచి పద్ధతి కాదని చెప్పి ఆయన పయ్యావుల కేశవ్ హితవు పలికారు. పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వ్యాఖ్యలను సహించనని కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.